అండి అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి మాస్ సెట్టింగ్ లూజ్ పౌడర్ ఉంది కదండీ! ఇదైతే చాలా బావుంటుంది. దీని ఫుల్ వీడియో అయితే చూసేయండి. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మాస్ సెట్టింగ్ పౌడర్ అనేది చాలా బావుంటుందండి సెట్ చేసుకోవడానికి గానీ, పర్టిక్యులర్‌గా ఈ బ్రాండ్ అనే కాదు గానీ, సెట్టింగ్ పౌడర్ అనేది నార్మల్‌గా మేకప్ ఎక్కువ వేసుకోలేని వాళ్ళు నార్మల్‌గా పౌడర్ రాసుకోవాలి. అది బాగా ఉండాలనుకుంటే సెట్టింగ్ పౌడర్ అయితే నా ఫ్రెండ్ రీసెంట్‌గా యూజ్ చేశారండి. నాకు ఫస్ట్‌లో దీనికోసం అంతగా తెలీదు. నార్మల్‌గా ఏంటంటే తను చెప్పింది స్వెట్ అది రాకుండా చాలా బావుంది అని. తనొచ్చేసి మీడియం స్కిన్ టోన్ కాబట్టి తనైతే బనానా షేడ్ అయితే తీసుకుందండి. దీని ప్రైస్ కూడా ఎంతో ఉండదు. ఎంఆర్‌పీ కన్నా తగ్గించే వస్తది. వీలైతే దీని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీంట్లో కంప్లీట్‌గా 4, 5 షేడ్స్ ఉంటాయండి. దీంట్లో బనానా షేడ్ ఉంటది. మీడియం స్కిన్ టోన్ ఉన్నవాళ్ళు బాగా కొంచెం కలర్ మీడియంలో ఉన్నవాళ్ళైతే బనానా తీసుకోవడం బెస్ట్ అండి. నా స్కిన్ టోన్ కూడా బనానా బావుంది. బ్రైట్నింగ్ షేడ్ ఎవరైనా వాడొచ్చండి. బానే ఉంటుంది. ఇంకొకటి ఉంటుందండి ట్రాన్స్‌లూషన్ పౌడర్. అదొచ్చేసి మేకప్ మొత్తం సెట్ చేయడానికి. అంటే ఇప్పుడు మేకప్ ఏసిన తర్వాత ఏమన్నా చెమట అది పట్టినా వెంటనే సెట్ చేయడానికనేది ఫినిషింగ్‌కి చాలా బావుంటుందండి ఈ పౌడర్స్ అనేవి. ఓన్లీ ఫౌండేషన్ ఏసుకొని సెట్టింగ్ పౌడర్ వేసుకున్నా మనకి లాంగ్ లాస్టింగ్ బానే ఉంటుంది. నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి వీటి కోసం. నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటాను. మీరేదైనా నాతో చెప్పాలి అనుకుంటే దీనికోసం నాకు కామెంట్ చేశారంటే నేనైతే నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో బ్రైట్నింగ్ షేడ్ కూడా చాలా బావుందండి. మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. నార్మల్‌గా సెట్టింగ్ పౌడర్ అనేది మనకు ఆయిలీ ఉంటది కదా! ఆయిల్ కంట్రోల్ చేయడానికి గానీ, నార్మల్‌గా అప్పటికప్పుడు మాకు మంచి పౌడర్ కావాలి, మేకప్‌లో కావాలి అంటే సెట్టింగ్ పౌడర్ యూజ్ చేస్తే కూడా బానే ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్రతి వీడియో కూడా చిన్నగా పెడతానండి. మళ్ళీ మీకు బోర్ కొట్టకుండా. నెక్స్ట్ వీడియో కూడా మరొక మంచి వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ద